అటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో చదువు కోసం అని చెప్పి నెల్లూరుకు, విజయవాడకు, కడపకు, దూర ప్రాంతాలకు పోతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి గ్రూప్ 2లో ఇక్కడి నుంచి కడపకు పోయి చాలామంది విద్యార్థులు అక్కడ హాస్టళ్లలో ఉండి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎస్సీ నియోజకవర్గం. దీంట్లో చదువుకోవాలన్నటువంటి ఆతృత ఉంది, కానీ దానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఈ జిల్లాలోనే మొదటగా కాలేజీలు కానీ, బీడీ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, ఇంటర్ కాలేజీలు కానీ స్వర్గీయ వీరారెడ్డి నాయకత్వంలో ఆ కాలంలోనే 70-72 కాలంలోనే ఈ బద్వేలు నియోజకవర్గంలో ఏర్పాటు చేసి జిల్లా ప్రజలందరూ వచ్చి ఇక్కడ చదువుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బద్వేలు గడ్డ ఇది. అట్లాంటి ఈ ప్రాంతంలో చదువుకోవడానికి అవకాశాలు ఈ మధ్యకాలంలో లేకుండా తగ్గుతూ ఉన్నాయి. అందుకని ఈ రోజునటువంటి ప్రభుత్వం ఆలోచించాలి. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, అలాగే విజయమ్మ గారు వీరారెడ్డి వారసురాలుగా ఉన్నారు. వీళ్ళు ఆలోచించాలి. స్టడీ సర్కిల్ను 300-400 మంది